పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండను. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడికి వారు చేసిన సకల మేలులకు మనము వందనములు అర్పిద్దాం. నీతిగల తండ్రి, హల్లెలూయా స్తోత్రము. ప్రేమగల తండ్రి, హల్లెలూయా స్తోత్రము. పరలోకపు తండ్రి, హల్లెలూయా స్తోత్రము. యేసు సుందర నామమునకు హల్లెలూయా స్తోత్రము. యేసు తేజోమయ దివ్య నామమునకు హల్లెలూయా స్తోత్రము. యేసు పూజనీయ నామమునకు హల్లెలూయా స్తోత్రము. పవిత్రాత్మ దేవ, హల్లెలూయా స్తోత్రము. సత్యస్వరూప్యగు ఆత్మ, హల్లెలూయా స్తోత్రము. కరుణ నొందించు ఆత్మ, హల్లెలూయా స్తోత్రము. ఈరోజు దేవుని వాక్యాన్ని పఠిద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం వచనములు 22 నుండి 26 వరకు. అంతట వారు బెత్సైదా గ్రామము చేరిరి. అచ్చట కొందరు ప్రజలు ఒక గుడ్డివానిని యేసు వద్దకు తీసుకొని వచ్చి వానిని తాకవలెనని ఆయనను ప్రార్థించిరి. యేసు వానిని చేయి పట్టుకొని ఊరి వెలుపలకి తీసుకొని పోయి వాని కన్నులను ఉమ్మినీటితో తాకి తన చేతులను వానిపై ఉంచి, నీవు చూడగలుగుచున్నావా అని ప్రశ్నించెను. వాడు కనులెత్తి, నాకు మనుషులు కనిపించుచున్నారు, కానీ నా దృష్టికి వారు చెట్ల వలె యుండి నడుచుచున్నట్లు కనిపించుచున్నారు అని సమాధానమిచ్చెను. యేసు మరలా వాని కన్నులను తాకి సూటిగా వాని వైపు చూడగా వాడు స్వస్థుడై అంతయు స్పష్టంగా చూడగలిగెను. తిరిగి ఆ ఊరు వెళ్ళవద్దు అని యేసు వానిని ఆజ్ఞాపించి ఇంటికి పంపివేశెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు కలుగుగాక. ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈరోజు సువార్తలో మనం చూస్తున్నాం, స్వస్థత ఒకేసారిగా రాలేదు అతనికి. స్వస్థత విడతల వారీగా వచ్చింది. అంటే ఫస్ట్ స్పష్టంగా కనపడట్లేదు అన్నాడు, తర్వాత కంప్లీట్గా కళ్ళు మంచిగా కనపడుతున్నాయని చెప్పాడు. సో మన ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా మన విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. మన విశ్వాసం ఏ రేంజ్లో ఉందో ఆ రేంజ్లో మనం అద్భుతాలు చూస్తాం, స్వస్థతలు పొందుతాం. అలాగే మన విశ్వాసం ఎదిగే కొద్దీ మనం ఇంకా గొప్ప కార్యాలు చూస్తాం. అదే ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం ఈరోజు సువిశేషంలో. అంతేకాకుండా తిరిగి ఆ ఊరు వెళ్ళవద్దు అని క్రీస్తు ప్రభువు ఇక్కడ అతనికి చెప్తూ ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే, దేవుడు ఆజ్ఞాపించింది మళ్ళీ చేయవద్దు అంటే పాత జీవితానికి వెళ్ళొద్దు, మళ్ళీ పాపపు జీవితంలోకి వెళ్ళొద్దు. ఒకసారి మారు మనసు పొందాక మళ్ళీ దేవుని యందు, దేవునిలో ఆనుకొని జీవించాలని స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు. సో మనమంతా మరి మన విశ్వాసంలో ఎదుగుతూ దేవునికి ఆనుకొని జీవిస్తున్నామా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, ఆధ్యాత్మికంగా మా విశ్వాసంలో ఎదుగుటకు మాకు సాయం చేయండి. మేము ప్రతిదినం మీ యందు ఎదుగుటకు, ఫలించుటకు మాకు మీ కృపను అనుగ్రహించండి. మా ప్రార్థన యేసు పూజనీయ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పవిత్రాత్మ సర్వేశ్వరుడా, మా మీద వేంచేసి రండి.